నేను దైవ సేవకు రావడానికి ముందు దేవుని సన్నిధిని విపరీతంగా కనిపెట్టుకోవటానికి, ఆయన సన్నిధిని వెతకడానికి, ఆత్మతో నింపబడటానికి దేవుడు రేపి నన్ను తీసుకెళ్ళి పదే 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 దేవుని పాదాల దగ్గరికే తీసుకెళ్ళాడు. నేను పదే 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 అలాంటి ఏకాంతపు అనుభవాలకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు చూసేవాళ్ళు అనుకున్నారు, చక్కగా ఊళ్ళో ఏదో పనులు చేయకుండా, పరిచర్య చేయకుండా పోయి దేవుని పాదాల దగ్గర కూర్చుంటానని పోయి ఆడు కూర్చుంటున్నాడు ఏందని. ఊళ్ళో తిరిగి ఆత్మల్ని రక్షించాలి అని ఊళ్ళో తిరిగిన వాళ్ళు రక్షించలేదు ఆత్మల్ని. వాళ్ళు కొద్దో గొప్ప చేయగలిగారేమో అంటే ఎవరు నెగతాలు చేయట్లేదు నేను. కానీ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను, దేవుని పాదాలను ఆశ్రయించాను, ఆ శక్తి పొందుకున్నాను. దేవుని కృపను బట్టి విస్తారమైన ఆత్మలు రక్షించబడటానికి దేవుడు కాలేదు. అంటే దేవుని శక్తి లేకుండా జనాల్లో తిరిగిన ప్రయోజనం లేదు. లెగిస్తే పొద్దుస్తమానం జనాలు 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 దగ్గర వాళ్ళతో గడిపితే ఏం ప్రయోజనం? జనములను ప్రభావితం చేయనట్లు దేవుని శక్తితో నింపబడాలని తెలుసుకున్నాను. ఆయన పాదాల దగ్గర కూర్చున్న కార్యాలు జరిగినాయి. మీ అందరికీ చెప్తున్నా, మీలో నిజంగా ఆత్మ సంబంధంగా బతకాలనుకునే వాళ్ళు, ఆత్మ సంబంధాలుగా ఉండాలనుకునే వాళ్ళు, ఆత్మీయంగా బలాభివృద్ధి పొంది అనేక మందికి దీవెనకరంగా ఉండాలనుకునే వాళ్ళకి దారి ఇది. దేవుని కృప, పరిశుద్ధాత్మ నడిపింపులో మీరు ఉన్నారు. ఇంకా శక్తితో నింపబడాలి. పనికి మాలిన వాటన్నిటినీ జయించేటట్టు మనం ఇంకా శక్తితో నింపబడాలి. నోటి మాటల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి కావలసిన శక్తితో నింపబడాలి. శరీర క్రియలను అధిగమించడానికి కావలసిన శక్తితో నింపబడాలి. తుచ్చమైన అభిలాషల్ని జయించడానికి కావలసిన శక్తితో నింపబడాలి. తమ్ముడా, చెల్లి, చాలాసార్లు నీకు డౌట్ వచ్చింది కదా, నేను అసలు ఆత్మ సంబంధినేనా? అసలు ఆత్మ సంబంధి నాలాగే ఉంటారా? అసలు నేనేంది ఇలా అనే ప్రశ్న నీకు పుడితే దానికి సమాధానం, నువ్వు ఆత్మ సంబంధివే కానీ కొంచెముగా దేవుని శక్తి పొందుకున్నావు. నీకు ఇంకా ఎక్కువ కావాలి. అప్పుడే నువ్వు పోరాడే వాటన్నిటిలో జయం పొందగలుగుతావు. నీకు ఇష్టం లేని వాటన్నిటిని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు. నీకు అదనపు శక్తి కావాలి. నీకున్న బలము చాలదు. పసివాడు వాడుకున్న వెయిట్ మాత్రమే, వాడుకున్న స్థాయిలో మాత్రమే పని చేయగలుగుతాడు, ఆలోచించగలుగుతాడు, బరువు మోయగలుగుతాడు. పెద్దవాడు ఇంకా ఎక్కువ చేయగలుగుతాడు. వారి శక్తిని బట్టి వారు పని చేసినట్టు, ఆలోచించినట్టు మన శక్తిని బట్టి మనం ప్రవర్తిస్తాం.